నా పేరు రామసుబ్బమ్మ సార్. చెప్పాలా? 8 నెలల కింద ఆమె వచ్చింది సార్ మా ఇంటికాడికి. ఆమె గౌసియా ముత్యం లేకుండా గౌసియా వచ్చి ఇండ్లు ఉంది నాకు కొనుక్కుంటారా అని అడిగింది. అడిగితే ఎంత గౌసియా అన్న అంటే 9 లక్షలకు అడిగినారు కానీ నాకు 10 లక్షలు అయితే నీకు ఇస్తాను అనింది. సరేలే గౌసియా 9,50,000 తీసుకో అన్నా. కాదు గొడ్డుకా నాకు అప్పులు ఉన్నాయి 10 లక్షలకి అయితే ఇస్తాను అనింది. 10 లక్షలు ఇచ్చి తీసుకున్నాక ఒకసారి 3.5 ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3 ఇచ్చిన. 3 ఇచ్చినాక పేపర్లన్నీ ఫోటోలన్నీ తీసినారు, వీడియోలు తీశారు మా పిల్లలు, కూతురు కొడుకులు కోడళ్ళు అంతా సంతకాలు పెట్టినారు. పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ఇంటికి మేము ఇల్లు కొనుక్కున్నా ఖాళీ చేసి అమ్మింది ఇల్లు. మళ్ళీ ఇప్పుడు మేము ఆపరేషన్ చేయించుకొని నాకు కడుపులో గడ్డ ఉండింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను 1 నెల రెస్ట్ తీసుకొని ఇంటికి పోయినా. ఇంటికి పోతే బీగాలు వేసింది. మేము వేసిన బీగాలు పగలగొట్టి తను బీగాలు వేసుకునింది. బీగాలు వేసుకొని మళ్ళీ ఇంటికి చేరిన తర్వాత నేను పోయి ఏంది గౌసి అడిగేస్తున్నావు అంటే నాది ఇల్లు నీకాడి ఇల్లు నీకెప్పుడు అమ్మినాను అని చెప్పి నన్ను కొట్టి మా ఇంటిని చెయ్యి కొరికి తొక్కాయి చించి నా చీర పెరిచేసి ఆమెని ఇంటికి చేరుకున్న తర్వాత ఏం గౌసి అని పెరుగుతాను నేను బీగాలు వేస్తుంది. నేను డబ్బులు పెట్టుకున్న 10 లక్షలు ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3 ఇచ్చిన. ఇప్పుడు నువ్వు పేపర్లో సంతకాలు పెట్టి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు నేను అమ్మలేదు నేనేమైపోవాలి? నా కొడుకు నేను రూపాయలు పూలు పెట్టి నా బిడ్డ కొయ్యాక ఊరిపోలేని చేసిందాన్ని బిడ్డ పంపించిన సార్ నేను నాకు న్యాయం చేయాలి. నేను నా పరిస్థితి మీరు బాగా కష్టం చేసుకోవాలా? నాకు కట్టింది కొడుకులు ఆపరేషన్ 3 నెలలు కూడా కదా సార్. మొన్న పంపించిన లెక్కంతా తీసుకున్న తర్వాత ఇంటికాడ పొద్దున్న పడాల్సి మధ్యలో కొట్టి గోడ చిలుకు మూతి కొట్టించుకొని రక్తం కాల్చుకుంటుంది. కేసులో పోయి పేపర్ కేపించింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కంప్లైంట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి సార్? మీరే చేయాలి. ఏం చేయాలన్నా నాకు ఎవరు దిక్కులేరు. ఇల్లు తగ్గుందని నేను ఆపరేషన్ భవిష్యత్తుగా మట్టి తోలుచుకున్నా. అప్పుడు గమ్మ గుండింది. ఇంకా బండలు తీసిన ఇంటి ముందర షిఫ్ట్ తోలుచిన బండలు వేపించుకొని ఇంకా జరదామంటే డాక్టర్ ఆపరేషన్ చేసుకోండి గంట పడి చచ్చిపోతావు నువ్వు అన్నారు. ఇప్పుడు మట్టి తోలుచుకొని ఇప్పుడు స్టేషన్కి పోయింది. స్టేషన్కి పోయిన తర్వాత ఇంత పని చేసింది సార్. డబ్బులు లేదంట అండి. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరే చేయాలి. ఆయన నాకు స్టేషన్లో పోలీసులు ఫోన్ చేస్తే రాదు. నేను ఆసుపత్రిలో ఉన్నా అంట, నేను ఆడున్న ఎడున్నా అది. వచ్చినాక తారోళ్ళు కూడా వచ్చినారు. ఏమి తెచ్చాక బీదోళ్ళు వాళ్ళు ఆయన వచ్చినారు. వాళ్ళు కూడా తారోళ్ళు కూడా మా పేపర్లన్నీ చూసి మా మాట చెప్పినారు. మీరు డబ్బులు ఇచ్చి మీరు ఈ పని చేస్తున్నారు మమ్మల్ని అంటారు. నేనేం చేయాలో మీరే చెప్పాలా? ముత్యం లేకుండా సార్. ముత్యం లేకుండా మసీదు దగ్గర జెండా సార్. మేము మసీదులో తీసుకుంటాం సార్. ఇంటి తగ్గుతూ తోలించుకుంటాం. వాళ్ళ కూతురిని పెట్టి అనిపించింది. వాళ్ళ కూతురిని పెట్టి అనిపించిన తర్వాత ఆ పని ఆపేయమంది. మేము 10 లక్షలు పెట్టి కొన్నామా, మేము ఎందుకు ఆఫ్ చేస్తాము అని అంటే అవన్నీ వాళ్ళ కూతురు పోయి వాళ్ళ అమ్మకి ఏమి చెప్పింది. స్టేషన్ పోయినాక పోలీసులు ఫోన్ చేసినారు సార్. ఫోన్ చేసినాక మేము పోయినాం. పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమి వాళ్ళు ఇల్లు 3 లక్షలకు పొగలు కొట్టుకున్నారు అన్నారా, మీరు అప్లై చేసి మట్టి దొరుకుతుంటారు కదా అని చెప్పినారు సార్. చెప్తే లేదు సార్, ఇదో మొత్తం ఇంట్లో మా పిల్లలు ఫోటోలు తీసుకున్నారు, ఆయన తీసుకుంటే లెక్క కూడా ఇక్కడ ఉండాలి, మీరు చూడండి అని వాళ్ళు ఎస్ఐ సార్ ఇక్కడ సార్ చూసి అమ్మ నువ్వు క్లియర్గా ఈ పేపర్ నీ కాదు దీపాలు ఉంది కదమ్మా, ఈ దీపాలు నీ కాదు ఉందమ్మా అని ఎస్ఐ సార్ అడిగినారు. లేదు సార్ ఇప్పుడు ఈయన సంతకం పెట్టింది నేనే సార్. ఈడ ఎవరు పెట్టించమంటే మా అమ్మ సార్ ఈడ పెట్టిందంటే మా పిల్లలు అని కరెక్ట్గా ఒప్పుకున్నాను సార్. ఒప్పుకున్న తర్వాత ఆమె ఏమనిందంటే సార్ అది 15 లక్షలకు నేను 10 లక్షలకు అన్నాను సార్, అది 15 లక్షలు పోతాను సార్. సెంటు 15 లక్షలు పోతానన్న తర్వాత మేము 15 ఎస్ఐ సార్ ఉంది 15 లక్షలు పోతుందమ్మా, 20 లక్షలు వెళ్ళిపోతుంది, 6 లక్షల కంటే పడిపోతుంది, అప్పుడు ఆయన ఏం చేయాలా అని ఎస్ఐ సార్ ఏమో అడిగినారు సార్. అడిగితే ఆయన ఎస్ఐ సార్ అంటే సార్ నేను నాకు ఇల్లు కావాలి సార్ అని, నాకు ఇల్లు కావాలని చెప్పి నేను సార్ నేనేమన్నానంటే సార్ ఆయన సార్ ఎస్ఐ సార్ ఉంది సార్ ఇల్లు కావాలని సార్ పెద్దగా నువ్వు ఎట్లా మరి ఏం తీసి పరిష్కారం అని సార్ 15 లక్షలకైనా అమ్ముకోను, 20 లక్షలకైనా అమ్ముకోను, నాకు 10 లక్షలు నాకు నేను ఆ చేతికి ఇచ్చిన మీరు చూసినారు. తర్వాత వడ్డీ వేసి 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళకు నీళ్ళు మీరు తీసుకున్నారు సార్. తీసుకొని సరేలేనండి వాళ్ళకేమో 2 రూపాయల లెక్కన వడ్డీ వేసి వాళ్ళు 10 లక్షలు వాళ్ళకి ఇమ్మా, మిగతా ఎంతన్నా బాధి నువ్వు అమ్ముకో దానికి కూడా వస్తున్నాను సార్. దానికి కూడా చెప్పినాడు సార్. చెప్తానే టైం అడిగింది సార్. ఆయన నెల అడిగింది.
నెల అడిగితే వాళ్ళ మొగుడు ఒప్పుకోవాలి సార్. వాళ్ళ మొగుడు తర్వాత 2 నెలలు అడిగినాడు. 2 నెలలు అంటే ఏమయ్యా పెద్ద అంటే సరే సార్ నువ్వు చెప్పినట్టే నేను ఎట్లా ఎదురు చెప్పాలా, మీరు ఎట్లా చెప్తే నేను అట్టే పోతాను సార్ అని మీరు ఎట్లా మాట్లాడాను. అంటే ఎట్లా సార్ 2 నెలలు టైం ఇచ్చినాడు. 2 నెలలు టైం పోయి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక 4 నెలలు అయింది. కానీ మేమేమో స్టేషన్ తిరుగుతానే ఉన్నాము. వాళ్ళేమో ఈ గురించి పిలిస్తే 3 రోజులు పోతారు. 3 రోజులు వచ్చి గబగబా మాట్లాడతారు. రావడమే లేదు సార్, ఒక్క రోజు వచ్చిందంటే రావడం లేదు. వెళ్ళిపోతాను అంటారు సార్. మళ్ళా పిలిచగా వాళ్ళ మొగుడు రోజు సాయంత్రం 6 గంటలకు వస్తాడు. 6 గంటలకు వస్తే మా సార్ 20 రోజులు టైం ఇచ్చినారంటే కానీ 20 రోజులకి నేను అమ్మలాగా పోయిన తర్వాత అతను బీగాలు చేస్తాను సార్. ఆ 20 రోజుల తర్వాత ఇంట్లో చేరినారు. మేము ఒక కొంత బాగా రాస్తే మా పనులు మేము చూసుకున్నాను. ఆ లోపల మా బీగాలు బాగా పెట్టేసి ఇంట్లో సామాన్లు కొనుక్కొని లాయర్ కాడ వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ ఒకటి, ఎస్ఐ ఒకటి, నాకు ఒకటి, మా బాడీ ఒకటి నోటీస్ రాపించింది. అది సార్ మీకు న్యాయం చేయాలి సార్. మాకు సార్ మీరు మాకు న్యాయం చేయాలి. బీదోళ్ళ మేము